ఈరోజు మనం మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి గరం మసాలా తెలుసు కదా! సాజీరా, పట్టా, లవంగా ఇంకా బే లీవ్స్ ఇవన్నీ ఏసి కొంచెం ఆనియన్ ఎయాలి. ఏసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర, ఓమా ఇవి పేస్ట్ చేసింది ఏసాను. ఆ తర్వాత క్యారెట్ ఎయాలి. క్యారెట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఎందుకంటే మసాలా అంతా దానికి అంటుకోవాలి కదా! అందుకని. దాని తర్వాత మిల్ మేకర్ ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ మిల్ మేకర్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. మిల్ మేకర్ మస్ట్ అండ్ షుడ్ యూ హావ్ టు వాష్. ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. మీకు సాల్ట్ ఎంత తగినంత ఉంటే అంత, ఎంత తినేవాళ్ళో అంత. సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసి కలపాలి. ఇంకా దీంట్లో కారం ఎయాల్సిన అవసరం లేదు. ఆహ్, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ ఏసాం కదా! ఇంకెక్కువ కారం అవుతుంది. తర్వాత నేనైతే 2 గ్లాసెస్ రైస్ అనేది తీసుకున్నాను. ముందుగానే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఒక టమాటో అనేది యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలపాలి. కలిపిన తర్వాత ఇందాక మనం పక్కన వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. కొలతలో ఎందుకంటే విజిల్ పెడతాం కాబట్టి. సో, అది ఏసి కలిపిన తర్వాత ఇప్పుడు నేను 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వరకి ఉంచితే 3 విజిల్స్ తర్వాత అంతే వేడి వేడి మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ పైన మూత తీయంగానే ఇలా కనిపిస్తుంది. తర్వాత సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఫుల్ టేస్టీ ఉంది. సూపర్‌గుంది.